నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నెల 14న విచారణకు రావాలని ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ ఆదేశించింది. అయితే సాక్షుల వాంగ్మూలం ఆధారంగా మరోసారి ప్రశ్నించనుంది. ప్రభాకర్ రావు ల్యాప్టాప్ అలాగే సెల్ ఫోన్ కూడా సీజ్ చేసిన అధికారులు వాటిని ఎఫ్ఎస్ఎల్కు పంపించారు. తర్వాత ఎఫ్ఎస్ఎల్ ఇచ్చే నివేదిక ఆధారంగా మరోసారి ప్రశ్నించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నెల 14న విచారణకు రావాలని ఎస్బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ ఆదేశించింది. అయితే ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం. సో రమణ, హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి మీ దగ్గర? స్వప్నిక, ఫోన్ ట్యాపింగ్ కేసులు దర్యాప్తు ముమ్మరంగానే సాగుతోంది. ఎవరైతే A1 గా ఉన్నారో ప్రభాకర్ రావు, ఆయనకు సంబంధించి మళ్ళీ ఆయన్ని 14వ తేదీన విచారణకు హాజరు కావాలని కూడా స్పష్టంగా పిలిచారు. దాంతో పాటు ఆయనకు సంబంధించిన ఫోన్ రెండింటిని కూడా సీజ్ చేసి ఎఫ్ఎస్ఎల్ కు పంపారు. అంటే ఆయన విధులు నిర్వహిస్తున్న సందర్భంలో ఏవైతే ప్రధానంగా ఆ సమయంలో కాల్ రికార్డింగ్ సంబంధించి కావచ్చు, ఫోన్ డేటా ఏదైనా ఆయన ల్యాప్టాప్ లో ఉందా అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలు రావాలి. ఆధారాలకు సంబంధించి ప్రస్తుతం సిట్ అన్వేషిస్తుంది. దానిలో భాగంగానే చాలా ఫోన్లను ఏవైతే ప్రణీతరావు కావచ్చు, మిగతా భుజంగరావు వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఫోన్లను కూడా ఆల్రెడీ అప్పుడు వారి ఫోన్లను స్వాధీనం పట్టుకుని ఆ డేటాను కూడా స్వాధీనం చేసుకుంది. అట్లాగే ఇప్పుడు ప్రభాకర్ రావుకు సంబంధించి కూడా ఆయన ల్యాప్టాప్, ఆ తర్వాత ఫోన్ కూడా స్వాధీనం చేసుకుని ఎఫ్ఎస్ఎల్ కు పంపారు. పూర్తిగా డేటాను రిట్రైవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో అంటే ఎట్లా జరిగింది మొత్తం ట్యాపింగ్ అంతా వ్యవహారం అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ ఒకసారి ఆయన్ని 14వ తేదీన విచారణకు పిలిచి మరింత సమాచారం రాబట్టే ప్రయత్నం కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం కేసు అయితే కీలక దశలో ఉంది. ఇక కోర్టుకు వెళ్లే పరిస్థితులు వచ్చాయి కాబట్టి ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ప్రభాకర్ సంబంధించిన విచారణ అయితే అత్యంత కీలకంగా మారింది. రైట్ రమణ.